స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసిన సమంత తొలిసారిగా నిర్మించిన సినిమా శుభం. ఇక నిర్మించడమే కాకుండా శామ్ ఇందులో గెస్ట్ రోల్ కూడా చేయటం విశేషం. ఇకపోతే అంతా యంగ్ టాలెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ ని పలకరించిన సంగతి అందరికీ తెలిసిందే. మరి శ్రీ విష్ణు సింగిల్ తో గట్టి పోటీ ఎదుర్కొన్న ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. సమంత టాప్ హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే నటిగా స్పీడ్ తగ్గించిన శామ్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మాతగా మారి చేసిన సినిమా శుభం. మరి శ్రీను గవిరెడ్డి, శ్రావణి లక్ష్మి, శాలిని, చరణ్, హర్షిత్ శ్రియా, కొంతం వంటి యంగ్ పేయర్స్ నటించిన ఈ సినిమా కథా కమామీషు ఏంటో చూసేద్దాం. భీమిలీపట్నంలో నివసించే 3 యువ జంటల కథ ఇది. ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరికి ఆల్రెడీ పెళ్లైపోతుంది. మూడో వ్యక్తి కేబుల్ ఆపరేటర్ శ్రీను పెళ్లితో సినిమా మొదలవుతుంది. పెళ్లి చూపుల్లో శ్రీవల్లిని ఇలా చూసి అలా ఇష్టపడతాడు శ్రీను. చకచకా పెళ్లి కూడా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ సీన్లో అసలు ట్విస్ట్. జన్మజన్మల బంధం అనే సీరియల్ అంటే శ్రీవల్లికి చచ్చేంత ఇష్టం. ఫస్ట్ నైట్ కి కూడా పక్కన పెట్టి ఆ సీరియల్కు అతుక్కుపోతోంది. అడ్డొచ్చిన భర్తకు వార్నింగ్ కూడా ఇస్తుంది. అయితే ఈ సీరియల్స్ పిచ్చి భీమిలిలో ఉండే ఆడవాళ్ళందరికీ ఉందని అర్థమవుతోంది. రాత్రి 9 అయ్యేసరికి టీవీలో ఈ జన్మజన్మల బంధం ప్రసారం అవుతుండగా ఆ టైంకి ఇంట్లో ఆడాళ్ళంతా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్స్ చూసే ఆడోళ్ళకి చనిపోయిన వాళ్ళ ఇళ్లల్లోని ముసలమ్మల ఆత్మలు ప్రవేశిస్తుంటాయి. వాళ్ళు ఆ సీరియల్ చూసే టైంలో డిస్టర్బ్ చేసినా, ఛానల్ మార్చినా, టీవీలో ఆఫ్ చేయాలని చూసినా ఇళ్లల్లోని మగాళ్ళని చితక్కొడతారు. ఊరు మొత్తాన్ని ఈ సమస్య చుట్టేస్తోంది. అలాంటి తరుణంలో ఈ సమస్యకి మాయపాత్ర చేసిన సమంత ఎలాంటి పరిష్కారం చూపింది? సీరియల్ వల్ల ఎఫెక్ట్ అయిన కథలో కనిపించే 3 కాపురాలను ఏ విధంగా నిలబెట్టింది? వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపించింది? ఆ సీరియల్కి ఏ విధంగా శుభం కార్డ్ పడింది అన్నదే మిగిలిన కథ. జన్మజన్మల బంధం అనే పాటతో టీవీ సీరియల్ స్టార్ట్ చేసి కథను వాడుకున్న విధానం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇలా పాత్రల పరిచయంతో పాటు సినిమాల మెయిన్ పాయింట్ను ఆసక్తికరంగా చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. బేసిక్గా ఇదొక హారర్ కామెడీ కాబట్టి పెద్దగా ట్విస్ట్లు ఆశించనక్కర్లేదు. మిడిల్ క్లాస్ కథ, సన్నివేశాలు ఫ్రెష్గా ఉండడం, వాటికి కొత్త ముఖాలు యాడ్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ మొత్తం చక్కగా సాగిపోతుంది. మెయిన్ పాయింట్ను రివీల్ చేసిన తర్వాత కథపై ఆసక్తి మరింత పెరుగుతోంది. అదే ఊపులో మంచి సీన్తో ఇంటర్వెల్ కార్డ్ వేయడం హైలైట్. సెకండ్ హాఫ్కు వచ్చేసరికి మాత్రం దర్శకుడు కాస్త ట్రాక్ తప్పినట్టు కనిపించాడు. కామెడీ కోసం అదనంగా కొన్ని సన్నివేశాలు రాసుకున్నట్టు అనిపించింది. కాస్త గాడి తప్పిన కథ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ ఊపందుకుంటుంది. మొత్తానికి మంచి క్లైమాక్స్తో సినిమాకు శుభం కార్డు వేశాడు డైరెక్టర్ ప్రవీణ్. సన్నివేశాలకు తగ్గట్టు ముగ్గురిని చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. అయితే శామ్ రోల్ ఏదో హైప్ కోసం చేసినట్టే ఉంటుంది తప్పితే కథని మలుపు తిప్పే పాత్ర అయితే కాదు. ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రతిదీ తమ పని చేసుకుంటూ పోయాయి. సమంత నిర్మాతగా మారి తీసిన ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయని చెప్పలేం, కానీ కథకు తగ్గట్టుగా మాత్రమే ఉన్నాయి. అయితే నిర్మాతగా తన తొలి సినిమాకు ఇలాంటి కథను ఎంచుకున్న సమంతకు మెచ్చుకోవాల్సిందే. ఓవరాల్ గా శుభం సినిమా కొంచెం మిడిల్ క్లాస్ ఎమోషన్స్, ఇంకొంచెం హర్రర్ ఎలిమెంట్స్, మరికొంచెం కామెడీతో పర్లేదనిపించిందనే చెప్పాలి. సినిమాకి మంచి ప్రమోషన్స్ పెంచి జనాలని ఫుల్ చేయగలిగితే మాత్రం ఒడ్డున పడే అవకాశం పుష్కలంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.